పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవగానే మన ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది మీరు కూడా అలా చేసి ఉండాల్సింది చెప్పి నాకు తెగ మెసేజ్. నేను కూడా షాక్ లో ఉన్నా, జెన్యున్లీ నేను కూడా షాక్ లో ఉన్నా. అరే ఇలా అయింది. ఊళ్ళో పెళ్లికి ఏదో హడావుడి ఉంటారు కదా, ఎలా ఉండదంటే మనకి సందులోనో మన ఒక పెళ్లి జరుగుతూ ఉంటే మన ఊళ్ళో చిన్నపిల్లలు పరిగెడుతూ ఉంటారు అటు ఇటు, వాళ్ళ ఇంట్లో పెళ్లి అనుకున్నాడు. అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం, ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా, అదే మ్యాజిక్. ఓకే పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే? అందరూ పారిపోయారు కదా. సో అందుకే కంపారిజన్ పెట్టకండి. నిజంగా నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకో నిజం ఉంటుంది. ఎవడి సినిమా ఆడిదే ఆడి సినిమాలు ఆడే హీరో. నేను పదవే నాకు ప్రధానం అనుకుంటప్పుడు 2008లోనే యూత్ వింగ్ కాదు ఎంపీగానే పోటీ చేశాను. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారు. 2014లో నేను ఎన్డీఏతో అలయన్స్ లో ఉన్నప్పుడు నేను మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాల్సి ఉంది. బట్ నేను ఏమనుకున్నానంటే, ఎందుకు చెప్తున్నాను ఇదంటే, నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నట్టు అన్నారు గారు. చాలా తక్కువ అంచనా వేయట్లేదు. ఒక పార్టీని నడపాలి, ఇది సమాజంలో మార్పు పట్టుకు రావాలంటే నాకు తెలియాలి కదా కష్టం. ఒక కమ్యూనిస్ట్ నాయకుడు కాన్ఫిడెన్స్ లేకపోతే యుద్ధం ఎట్లా చేస్తాం సార్? కాన్ఫిడెన్స్ ఉంది, కాన్ఫిడెన్స్ కాదు నిజం. కాన్ఫిడెన్స్ వేరు, నిజం వేరు. జరగబోయే తిన్నారు, కాన్షీనాం దెబ్బలు తిన్నాడు, నలిగారు. ఒక పార్టీని నడపడం ఏదో కూర్చోబెట్టి ఎదిగేయటం వచ్చేయటం పదవిలో కూర్చోవడం కాదు. ఎలా నడప? Don't mention the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. ఒక సమూహాన్ని నీతో పాటు నడిపించాలని నీకు ఎంత సత్తా ఉండాలి, ఎంత అవగాహన ఉండాలి నీకు. నువ్వు ఆ భావజలాన్ని కట్టుబడి ఉంటావా లేదా అనేది మనకి తెలియాలి. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే మొదలుపెట్టిన ప్రయాణం 2014-18 దాకా అలా నడుస్తూనే ఉన్నా. నలిగిన దశాబ్దం. నువ్వేదో పెద్ద సుఖపడిపోతావు అనుకుంటాను నేను. నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం